ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారు, కర్రతో తెరిచి చూద్దామని మేమనుకోవడం వెనుక ఆతృత ఉందే తప్ప దురుద్దేశమేం లేదు. మంచిది తిలోత్తమ. అమ్మా నైని, ఆశ్లేష నక్షత్రం రానే వచ్చింది. ఆ పెట్టె తెరిచి అందులో ఏముందో చూడు, అందరికీ చూపించు. అలాగే స్వామి. నైని జాగ్రత్త. నాకేం కాదు బాబు గారు, మీకేమైందోనన్న కంగారే ఎక్కువగా ఉంది. అన్ని సమస్యలకి పరిష్కారం అమ్మవారు చూపిస్తారు నైని. దాన్ని తెరువు. ఆ పెట్టె తెరువునైని. గాయత్రమ్మ నా భర్త నాగయ్య చేత బంధించి పెట్టిన పెట్టె తెరిస్తే నా కల నెరవేరే మార్గం దొరుకుతుంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఏముంది? ఏముందో ఏదో ఉంది. ఏంటో అది. బయటకు తీసి చూపించు నైని. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిర్విషమోషిణి ఘోషరతే ధనుజని దోషిణి దిది సుదరోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అమ్మా మానసాదేవి, మానసాదేవి అమ్మా. ఎందుకు ఇలా అరుస్తుంది పెద్ద పుట్టమా? మానసాదేవి ఆలయానికి వెళ్ళే దారి. అందులో చిత్రలేఖనం చేసి ఉంచింది గాయత్రీదేవి.
మా అమ్మ వేసిన బొమ్మలా ఇవి. ఈ బొమ్మల్లోనే భవిష్యత్తు ఉందనిపిస్తోంది బాబుగారు. ఉంది నైని. పౌర్ణమి రోజు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. మానసాదేవి ఆలయం సమీపానికి వెళ్ళాక అంతరాయం అడ్డంకులు ఉంటాయి. అవి ఏంటో ఎలా ఉంటాయో ఆ చిత్రాల్లో సంస్కృతంలో రాసి ఉంది. మా అమ్మకి సంస్కృతం వచ్చు గురువుగారు. చెల్లి తెలుగు ఇంగ్లీష్ చదవగలదు. మేము కూడా అంతే. ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి గురువుగారు? పంచకమణి కోసం. అత్తయ్య, మీకు వీటి గురించి తెలుసా? అంటే ఎక్కడో విన్నాను. గాయత్రకే ఒకరోజు చెప్పినట్టు గుర్తు. ఎవరు చెప్పినా సరే అక్కడికి చేరుకోవాలంటే అకుంఠిత దీక్షతో కూడిన పట్టుదలుండాలి. ఆ పంచకమణి ఎంత విలువ చేస్తుంది? దాని రేట్ చెప్తే గాని నువ్వు భోంచేయవనుకుంటా. విలువ కట్టలేము సుమన. ఆ పంచకమణితో పోయే ప్రాణాన్ని కూడా నిలిపేయగలమని అంటారు. అంతటి మహత్తరమైన శక్తిగల మణితో నా చేతికైన గాయాన్ని సులువుగా మాన్పించొచ్చు కదా గురువుగారు? అందులో అనుమానమే లేదు. వెంటనే తెచ్చేసుకుంటే అదేమైనా పక్కనుందా ఆటోలో వెళ్లి తీసుకురావడానికి? చిత్రాలున్నాయి కానీ ఎలా వెళ్లాలో అర్థం కాదు. నైని, గాయత్రీదేవి చేత చదివించి తెలుసుకోగలగాలి. అంతవరకు వాటిని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.